పెట్రోల్ డీజిల్ సమస్య 2 నెలల నుంచి ఉంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పెట్రోల్ డీజిల్ తీసుకురావాలంటే చుట్టూ తిప్పి తీసుకురావాల్సి వస్తుంది. కాస్ట్ విపరీతంగా పడుతుంది. ఇట్లాంటి దశలో విదేశీ మార్గద్రవ్య అవసరం ఉంది. యుద్ధాల సందర్భంలో బంగారం అడిగేవాళ్ళు గతంలో. లాల్ బహదూర్ శాస్త్రి గారు అడిగితే చాలామంది బంగారం తీసి ఇచ్చారు. ఇందిరాగాంధీ టైంలో కూడా బంగ్లాదేశ్ వారప్పుడు బంగారం తీసి ఇచ్చారు. అట్లా బంగారం ఇవ్వమని అడగట్లేదు, నేను బంగారం కొనద్దని అడుగుతున్నా. ఏడాది పాటు కొనకండి మీరు. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. ఈ దేశంలో సుదీర్ఘకాలం తర్వాతన భారత ప్రజల నేరుగా మనసు గెలుచుకున్నటువంటి ఒక ప్రధానమంత్రి ఇచ్చినటువంటి పిలుపు. మరి ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. అట్ ద సేమ్ టైం పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల మీదకి వెళ్ళమని చెప్పడం, ఇందులో రాజకీయం ఏమీ లేదు. ఈ దేశ భవిష్యత్ గతిని మార్చాలంటే మనందరి పాత్ర కావాలి. అందుకు ఆయన నేరుగా చెప్తున్నటువంటి సూచన. అలాగే దుబారా చెయ్యకండి. ఒక్కసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి గత ఏడాది నుంచి నేను చెప్తున్నా, దుబారా ఎక్కువైపోతుంది, మనకి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తున్నాం, యుద్ధాలు పెరుగుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఉంటుంది, రాబోయే రోజులు ఉద్యోగాలు కోల్పోతున్నాం, చేతిలో రూపాయి ఉంటే 40 పైసలే ఉందనుకోండి, లేదా 60 పైసలు ఖర్చు పెట్టండి, 40 పైసలు దాచుకోండి, దాపరికం ముఖ్యం, డబ్బులు లేకపోతే ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్తాం అన్నటువంటిది. అదే ఇప్పుడు మోడీ గారు చెప్పింది, దుబారా చేయకండి. అట్లాగే విదేశీ టూర్లు ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. ఆడికి వెళ్ళి చూస్తాం 100 బిల్డింగ్లు, ఏమైపోతుంది దాంతో? అదొక అనుభూతి అంతే కదా. అనుభూతి. ఈ దేశంలో అంతకు మించి అద్భుతమైన సాంస్కృతికమైనటువంటి ప్రదేశాలు, అద్భుతమైన చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడే తిరగండి, టూర్లు ఇండియాలోనే చెయ్యండి, విదేశీ టూర్లు కాదు. ఎందుకు ఈ మాట అన్నారు? ఇక్కడే తిరిగినప్పుడు మనం అక్కడ హోటల్లో దిగుతామా, తింటామా, కారులో తిరుగుతామా, వీటికి అయ్యే ఖర్చు ఇక్కడే పెడతాం. తద్వారా మన భారతీయులకి రూపాయి వస్తుంది. మన డబ్బులు మన దేశంలోనే ఖర్చు కావాలన్నటువంటి ఒక కీలకమైనటువంటి పిలుపులు ఏవైతే ఉన్నాయో, ఇది ఆషామాషి కాదు. మోడీ ఇచ్చినటువంటి పిలుపు భారతదేశపు భవిష్యత్తు కోసం మనందరినీ ఇన్వాల్వ్ కమ్మనమని ఇస్తున్నటువంటి పిలుపు అది.